సామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. తను ద్వాపర వదిలి వెళ్లాల్సిన క్షణం సమీపిస్తుందని ఆ టైంలో చెరక్కి తెలీదు. చెరక్ శివదేవగుప్తుల ఇంటికి చేరుకున్నాడు. అశ్వాన్ని అశ్వశాలలో వదిలి వచ్చేసరికి ఊహించని విధంగా అక్కడ ఆవరణలోని పొన్న చెట్టు ఛాయలో తిన్నె మీద సాధుపుంగవుడు శివయోగి కనిపించాడు అతనికి. త్రిశూలము నీళ్ళలో గుచ్చి నిలబెట్టబడి ఉంది. ఒక కాలు మడిచి కూర్చొని సాక్షాత్తు ఆ శివుని తలపిస్తున్నాడు. అప్పటికే మిత్రవింద ఆ మహనీయుని గాంచటిపోతూ చెరక్ని చూసి ఆగింది. ప్రియుడా, ఉదయం రాలేదేమి అంటూ గడుసుగా ప్రశ్నించింది. తీరలేదులే మిత్రవింద, వాదులాటలేలా, రమ్ము ఆ మహనీయుని దర్శించుదు అంటూ పొన్న చెట్టు వైపు దారి తీశాడు చెరక్. చెరక్ మనసులో అనేక ఆలోచనలు సుడితిరుగుతున్నాయి. సర్వం తెలిసిన స్వామి తన సమస్యకు ఏదన్నా పరిష్కారం చూపగలడా? ఏదో చిన్న ఆశ. సమయానికి శివయోగి వారు అచ్చటకు రావడము శుభసూచకంగా అనిపించింది. ఇరువురు వారికి పాదాభివందనం చేశారు. ఇష్టకామ్యత సిద్ధిరస్తు, లేవండి అంటూ ఇరువురిని ఆశీర్వదించాడు అతను. స్వామి, నేనుగా తమను వెతుకుతూ రావాల్సిన వాడిని. మీరే ఇటకేతించుట అదృష్టమని భావింతును. నా సమస్యకు పరిష్కారం చూపగలరు అంటూ ముకులిత హస్తాలతో వేడుకున్నాడు చెరక్. నర్మగర్భంగా నవ్వాడు శివయోగి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపగల శక్తి కాలానికి ఉన్నది నాయన, తొందరేలా అన్నాడు. అంతలో చెరక్ని వెతుకులాడుతూ హడావిడిగా వస్తున్న వసంతయ్య మీద అందరి దృష్టి పడింది. అతను కంగారుగా కాలినడకనే వస్తున్నాడు. ఆశ్చర్యంగా వసంతయ్యను అనుసరించి వెనకే వల్లభాచార్య దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇటే వస్తున్నారు. ఏం జరిగిందో అర్థం కాక బిత్తరపోయి చూస్తున్నాడు చెరక్. మిత్రవింద ఆందోళన చెందుతూ అతడి చేయి పట్టుకుంది. చతురా, నువ్విక్కడున్నావా? నీకోసం మీ గృహమునకేగి ఇటకు రావడమైనది అన్నాడు వస్తూనే వసంతయ్య. ఏమైనది? ఎందులకి హడావుడి? విషయం అర్థం కాక ప్రశ్నించాడు చెరక్. ఇంకను ఏమి కావాలి? నీవు ద్వారకి అందుంటుట క్షేమకరము కాదు. కొంతకాలము నగరము వదిలిపొమ్ము అన్నాడు వసంతయ్య. ఏమి జరిగినది? నీవిచ్చటకు వచ్చినప్పుడు నీ జుత్తు కత్తిరింపబడి ఉన్నదా అన్నాడు వసంతయ్య. అవును, అది ఏ ప్రమాద హేతువైనది. నిన్ను గూఢచారులు గమనించినారు. శత్రుగూఢచారివని సందేహించినారు. నగరమున శత్రుగూఢచారుల సంచారం ఉన్నది. ఇరువురు పట్టుబడి వారి నాయకుడు నీవేనని సందేహించి బలరామ ప్రభువులకు నివేదించినారు. చతురుని వేషంలో ఇట చేరినావని నీ మీద అభియోగము. ప్రభువుల వారు నిన్ను బంధించమని ఆజ్ఞాపించారు. భటులు వచ్చి లోపలే నీవు ఇట నుండి వెడలిపోయి కొంతకాలం బయట ఉండుట మంచిది. కానీ బాబాయ్, నీవు నిరపరాధిగా వచ్చినావు, కానీ అది నిరూపణగు వరకు చెరసాలనందుందువా? వలదు బయలుదేరుము. ఈ వార్త తెలిసి అదో నా వెనకే అంతా వచ్చి ఉన్నారు అన్నాడు. ఈ లోపల విషయం తెలిసిన శివదేవగుప్తుల దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు అంతా బిలబిలా బయటికి వచ్చేశారు. ఏం చేయాలో అర్థం కాక శివయోగి వంక చూశాడు చెరక్. ఆయన మందహాసం చేశారు. నీ అభీష్టము నెరవేరు సమయము సమీపించినది నాయన, సందేహమేలా? వసంతయ్య వచించినట్లా నీవు వెడలిపోవుటే శుభము అన్నాడు. చెరక్ మిత్రవింద వంక చూశాడు. ఆమె అతని చేయి వదులుటలేదు. ఆమె కళ్ళలో నీరు సుడి తిరుగుతుంది. చతుర, నేను వీడి మనజాల, నేనును నీ వెంట వత్తును అంది. అవును నాయన, మిత్రవింద నీకోసమే పుట్టింది. నీ వెడలినిచో దీని దుఃఖమును చూడజాలము. మా గారాల పట్టిని వెంట తోడుకొని పొమ్ము అన్నాడు బాధను దిగమింగుతూ శివదేవగుప్తుడు. తనకి తీసుకుపోవాలనే ఉంది, కానీ ఎలా? ఇది గుర్రాల మీదో రథాల మీదో ప్రయాణం కాదే. మణిభద్రయక్షుడు తనను మాత్రమే కలికానములకు తీసుకుపోగలడు. మిత్రవిందను ఎలా తీసుకెళ్లడం? నిస్సహాయుడిగా శివయోగి వంక చూశాడు చెరక్. ఆ మహనీయుడు శిరస్సు పంకించాడు. నీ సంశయం తెలిసినది నాయన, ఈ సమస్యను నేను పరిష్కరించేదా. నా అధీనమగు పంచశక్తులందు అదృశ్య శక్తి, ఆత్మగమన శక్తి అను రెండు శక్తులను మిత్రవిందకు ధారపోసడ. వాటి ప్రభావంన ఆమెయు నీ వెంట పయనింపగలదు. అమ్మ మిత్రవింద, ఇటు రా తల్లి అంటూ మిత్రవిందను చేరపిలిచాడు. తన కమండలంలోని పవిత్రోదకంతో తన చేతి నుండి మిత్రవింద చేతి మీదకి ధారపోశాడు. పిమ్మట మిత్రవింద చెవిలో మంత్రోపదేశం చేసి ఎలా వినియోగించుకోవాలో తెలిపాడు. ఈ లోపల మిత్రవింద తండ్రి శివదేవగుప్తుడు గృహంలోనికి పోయి రెండు పెద్ద చేతి సంచులతో తిరిగి వచ్చాడు. ఒక సంచి నిండుగా మిత్రవింద దుస్తులున్నాయి. రెండో సంచి నిండుగా మిత్రవింద 7 వారాల స్వర్ణాభరణాలు, రత్నములు, సువర్ణ నాణ్యములు ఉన్నాయి. పుత్రిక మిత్రవింద, పుట్టింటి నుండి రిక్తహస్తములు కట్టిన వలువలతో పోకూడదు తల్లి. ఇవి నీవి, వెంట తీసుకొని పొమ్ము అంటూ ఆ సంచుల్ని మిత్రవిందకి అందించాడు.
చతుర, నీ వెచ్చట ఉన్నను మా ప్రాణములు నీ యందే యుండును. మిత్రవిందను వివాహం చేసుకొని సుఖముగా ఉండుము అన్నాడు తండ్రి వల్లభాచార్యుడు. చెరక్కి వారందరినీ వదిలిపోతున్నందుకు చాలా బాధగానే ఉంది. కానీ తప్పదు. చెరక్ మిత్రవిందలు కన్నీరు తుడుచుకున్నారు. వల్లభాచార్య దంపతులకు, శివదేవగుప్త దంపతులకి పాదాభివందనం చేశారు. వసంతయ్యకు పాదాభివందనం చేశారు. మిగిలిన అందరి వద్ద వీడుకోలు తీసుకున్నారు. ఇరువురును వేగిరము వెడలుట మేలు, ఏ క్షణమైనను రాజభటులుటకు రావచ్చును అంటూ తొందర చేశాడు వసంతయ్య. చివరిగా సాధుపుంగవుడు శివయోగి పాదాలకు కూడా నమస్కరించారు. పిదప ఆయన సూచన మేరకు మిత్రవిందను గాఢంగా కౌగిలించుకున్నాడు చెరక్. మిత్రవింద ఇరు చేతుల సంచులను పట్టుకొని అతని మెడను కావలించుకొని శివయోగి ఇచ్చిన మంత్రశక్తులని ప్రయోగించింది. అదే సమయంలో చెరక్ కనులు మూసుకొని మణిభద్ర యక్షుణ్ణి తలుచుకున్నాడు. ఓ త్రికాల సంచారి మణిభద్ర యక్ష, నన్ను తిరిగి కలియుగమున నా నిజ శరీరమునకు చేర్చుము అని ప్రార్థించాడు చెరక్. అంతే, ఏకకాలమున అక్కడి నుండి చెరక్, మిత్రవిందలిరువురు అదృశ్యమయ్యారు. కలియుగం. రంపచోడవరం అటవీ ప్రాంతం. అగ్నివేశాచార్యుల వారి స్థావరం. ఉదయం 10 గంటల సమయం. అంతక్రితమే ఆచార్యుల పూజాధికాలు ముగిశాయి. కాలనాలిక మందసం గల గది తలుపులు తెరిచి బయటే ఆగి అప్పన్నను పిలిచి గది ఊడ్చే పనిని అప్పగించారు. లోనికి పోయి గది చిమ్ముతున్నాడు అప్పన్న. ఆ సమయంలో తండ్రి కొడుకులైన పిల్లా గోవింద పాత్రుడు, పిల్లా శివరామ ముకుంద పాత్రులు ఇద్దరూ ఆ సమీపంలోనే ఉండి ఏదో విషయాన్ని చర్చించుకుంటున్నారు. అప్పటికి చెరక్ కాలనాలిక మందసంలో ద్వాపర యుగంలో ద్వారకాపురికి వెళ్ళి నెల 15 రోజులు దాటింది. అతను ఎప్పుడు తిరిగి వస్తాడో ఒక అంచనా వేయడం కూడా సాధ్యం కాని పరిస్థితి. ముని మనవడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అగ్నివేశాచార్యుడు. ఈ పరిస్థితిలోనే ఆ రోజు ఉదయం గది చిమ్ముతున్న అప్పన్న మందసంలో ఏదో అలికిడి గమనించాడు. చేస్తున్న పని ఆపి సమీపంగా వెళ్ళి డోమ్ గుండా లోనకి తొంగి చూశాడు. అప్పన్న గుండె ఆగిపోయింది. కనురెప్పలు పడలేదు. నరాలు ఉన్నాయో చిట్లిపోయాయో తెలీదు. లోన నిద్రపోతున్నట్టు కనిపించే చెరక్ శరీరం కనిపించలేదు. దానికి బదులుగా ఎవరో పొడవాటి యువతి బోర్లా పడుకొని అటు ఇటు కదలడం కనిపించింది. అంతే, కొద్ది క్షణాలు భయంతో బిగిసిపోయాడు. వెంటనే కెవ్వు నరిచి బయటికి పరిగెత్తాడు. బాబోయ్, మందసంలోకి ఏదో యక్షిని, మోహిని చేరింది అని అరిచాడు. ఒక్కసారిగా అందరి దృష్టి ఇటు మళ్ళింది. పారిపోతున్నప్పుడు చొక్కా పట్టి వెనక్కి లాగారు అగ్నివేశాచార్యులు. మందసంలో మోహిని ఏమిట్రా వెధవ, ఏం చూసావు పద అంటూ వాడిని తిరిగి లోనకి లాక్కొచ్చాడు. ఈ లోపల విషయం ఏమిటో తెలుసుకున్న పిల్ల గోవింద పాత్రుడు, శివరామ ముకుంద పాత్రుడు కూడా లోనకి వెళ్ళారు. వారిని అనుసరించి డ్రైవరు కాశీ, పనివారు గదిలో చొరబడిపోయారు. మందసంలోకి చూస్తూనే అగ్నివేశాచార్యులు తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యారు. లోన ఒక సౌందర్యవతి అయిన యువతి డోమ్ పైకి ఎలా రావాలో తెలియక అవస్థపడుతుంది. ఆమె కింద చెరక్ అటు ఇటు కదులుతూ ఆమెతో ఏమో చెప్తున్నాడు. అంతటి స్థితప్రజ్ఞుడు కూడా కొంతసేపు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇదెలా సంభవం? ద్వాపర కాలం నాటి యువతి ఈ కాలానికి రావడమా? వాడు ఒంటరిగా కాక వెంట ఒక యువతిని తీసుకొచ్చాడని అర్థమైంది. ఇదెలా సంభవమో అగ్నివేశాచార్యునికి తెలియలేదు. డోమ్ని పైకి లేపి ఆమె బయటకు రావడానికి వీలుగా సాయం చేశాడు అగ్నివేశాచార్యుడు. మిత్రవింద బెదురు చూపులు చూస్తూ మందసం నుంచి బయటకు వచ్చి నిలబడింది. చేతిలో ఆమె దుస్తులున్న సంచి ఉంది. అది చూస్తున్న ఒక్కరికి కూడా నోట మాట రాలేదు. వాళ్ళలో అగ్నివేశాచార్యులే పొడగరి. 6 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్న ఆయనకి సమానంగా ఉంది ఆ యువతి. పాలమీగడ వంటి చర్మ సౌందర్యం, పాలరాతి శిల్పసుందరిలా ఉన్న మిత్రవింద సౌందర్యాన్ని చూసి యక్షకన్య, గంధర్వకన్య అర్థం కాకుండా మతి పోగొట్టుకుని చూస్తున్నారు అంతా. ప్రతి ఒక్కరికి పిచ్చి పట్టినంత పనైంది. ఈ లోపల ఆమె 7 వారాల నగలు, బంగారు నాణాలతో నిండిన సంచిని కూడా తీసుకొని మందసం నుంచి బయటికి వచ్చాడు చెరక్. ఇంతవరకు మందసంలోని చెరక్ శరీరం పైన పైజామా, జుబ్బా ఉన్నాయి. కానీ ఇప్పుడు దాని స్థానంలో సిల్క్ పంచే, అంగీ వచ్చాయి. మందసం నుండి బయటికి రాగానే ఆకలి తెలుస్తుంది. అక్కడి వారంతా తనను ఆశ్చర్యంగానూ విచిత్రంగానూ చూస్తున్నారు. మిత్రవింద కూడా వారిని అంతే ఆశ్చర్యంగానూ విచిత్రంగానూ చూస్తుంది. ముఖ్యంగా అగ్నివేశాచార్యుల వారు విభ్రాంతి చెందుతున్నారు. ప్రియుడ, మనము ఎచ్చటికి వచ్చితిమి? ఇది ఏ లోకము? మీ ముత్తాతగారు అగ్నిభట్టాచార్యకులు ఇక్కడ ఉన్నారేమి? వీరింకను బతికే ఉన్నారా, జీవించే ఉన్నారా? చెరక్ని దేవనాగరి భాషలో అడిగింది. ఆ భాష అక్కడున్న అగ్నివేశాచార్యులకి
పిల్ల గోవింద పాత్రలకి ఇద్దరికీ అర్థమవుతుంది. అది కూడా పూర్తిగా కాదు, కొంత కొంత. వారు అగ్నిభట్టారకుల వారు కాదు, అగ్నివేశాచార్యుల వారు అన్నాడు నవ్వుతూ చరక్. చతురా? ఇప్పుడు చతురులాడుట తగున? అగ్నిభట్టారకుల వారే కదా. ద్వాపరంలో అగ్నిభట్టారకుల వారు, ఇది కలియుగం 2013. ఇప్పుడు వారు అగ్నివేశాచార్యుల వారు. నాకు ఇచ్చటను వారే జేజీ తాతగారు. రమ్ము, పాదాభివందనం చేయవలే అంటూ మిత్రవింద చేతిలోని దుస్తుల సంచిని లాగి పక్కన ఉంచాడు. చరక్తో పాటు ముందుకొచ్చి అగ్నివేశాచార్యుల వారికి పాదాభివందనం చేసింది మిత్రవింద. వారిని ఏమని ఆశీర్వదించాలో అగ్నివేశాచార్యునికి బోధపడలేదు. సుఖీభవ, లేవండి నాయన అంటూ ఇద్దరినీ లేపాడు. మిత్రవిందను చూస్తున్న షాక్ నుంచి ఇంకా ఒక్కరు కూడా అక్కడ తేరుకోలేదు. అగ్నివేశాచార్యుడు, చరక్, మిత్రవింద ముగ్గురు సుమారుగా ఒకే హైట్లో ఉన్నారు. 6 అడుగుల యువతి ఈ లోకంలో ఉందా అనిపిస్తుంది. జేజీగారు, మనం సాయంత్రానికి ఎస్టేట్ భవంతికి చేరుకోవాలి. మిగిలిన విషయాలు అన్నీ అక్కడ మాట్లాడుకుందాం. కాసేపు మీతో ఇప్పుడు ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు చరక్. వెంటనే అంతా బయటకి నడిచారు. చివరిగా పిల్ల గోవింద పాత్రుడు బయటకి పోతూ తలుపులు దగ్గరగా మూశాడు. అగ్నివేశాచార్యుడు ఆమెకు అర్థం కావాలని దేవనాగరి భాషలో ఇద్దరిని కూర్చోమని చెప్పాడు. వాళ్ళు కూర్చున్నాక ఎదురుగా సోఫాలో కూర్చొని సాలోచనగా మిత్రవిందని చూశాడు. ఆమె అమాయకంగా చుట్టూ చూస్తుంది. కొత్తగా ఉంది ఆమెకు. చెప్పరా చరక్, వెళ్ళిన పని ఏమైంది? ద్వారకలో ఏం చూసావు? ఏం జరిగింది? ఈ అమ్మాయిని చూస్తుంటే ద్వారకపుర సుందరిలా ఉంది. ఎవరిమే? వెంట ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు. తెలుగు భాష తెలియక మార్చి మార్చి ఇద్దరిని చూస్తుంది మిత్రవింద, వింతగా కొత్తగా. జేజీగారు, వెళ్ళిన పని విజయవంతంగా ముగిసింది. ఈ అమ్మాయి పేరు మిత్రవింద. గత జన్మలో ద్వారకాపురిలో నా ప్రియురాలు అంటూ తను ద్వారకా నగరికి వెళ్ళినప్పటి నుంచి జరిగిన విశేషాలన్నీ జేజీ తాతయ్యకు క్లుప్తంగా వివరించనారంభించాడు చరక్. ఈ లోపల స్థావరం బయట చేరి మిత్రవింద గురించి వింతగా తలో గ్రూపుగా నిలబడి చర్చించుకోసాగారు మిగిలినవారు. ఏరా అప్పన్న, ఆ అమ్మాయి ఎవరై ఉంటుందిరా? దేవకన్య అంటావా, లేక మనలాగా మనిషేనంటావా? అప్పన్నని అడుగుతున్నాడు పులికొండయ్య. మనిషా? మతుండే మాట్లాడుతున్నావా? ఓ నాయన, మందసంలో ముందుగా చూసింది నేనే కదా. చూడగానే షాక్తో కాలు చెయ్యి ఆడలేదు తెలుసా. ఆ రూపురేఖలు, ఆ అందం చూసావా? అసలు అంత పొడవాటి ఆడపిల్ల లోకంలో ఉంటుందా అన్నాడు అప్పన్న. ఆ మాట నిజమేరు. ఆమె జుత్తు చూడు, ఎంచక్క నల్లగా నిగనిగలాడిపోతూ ఒత్తుగా, అబ్బో మోకాళ్ళను తాకుతున్నట్టుంది. ఆమె ఒంటి మీద నగలు, ఆమె ధరించిన దుస్తులే చిత్ర విచిత్రంగా ఉన్నాయి సుమ. అయితే దేవకన్యనంటావా? సందేహమా అంటూ ఏదో చెప్పబోతూ టక్కున ఆగిపోయాడు అప్పన్న. ఏమైందిరా అంటూ అప్పన్న చూస్తున్న వైపు చూశాడు పులికొండయ్య. డ్రైవరు కాశీ స్థావరం నుంచి వడివడిగా దూరంగా పోతూ కనిపించాడు. కొండయ్య, నా అనుమానం నిజమైందిరా. ఇప్పుడు వాడు ఫోన్ తీసి ఇక్కడ జరిగిందంతా ఎవరికో రిపోర్ట్ చేస్తాడో చూడు అన్నాడు. కాశీ ధోరణి చూడగానే పులికొండయ్యకు కూడా సందేహం ఏర్పడింది. గతంలో విషయాలు అతడు మర్చిపోలేదు. అప్పన్న మొదటి నుంచి వాణ్ణి అనుమానిస్తూనే ఉన్నాడు. అప్పన్న, నీ అనుమానం నిజమేరా? ఈరోజు వీణ్ణి వదలకూడదు. వీణ్ణి ఆధారంతో పట్టుకొని గురువుగారి ముందు నిలబెట్టాలి. పద. వాడికి అనుమానం రాకుండా చెరో పక్క చాటుగా వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పద పద అన్నాడు. వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి చెరో పక్క పొదల్ని చాటు చేసుకుంటూ కాశీ వెళ్తున్న వైపు వేగంగా కదిలారు. ఎవరైనా తన్ను గమనిస్తున్నారేమోనన్న సందేహంతో అటు ఇటు చూసుకుంటూ స్థావరం నుండి స్థావరం నుండి కొంత దూరం వచ్చేశాడు డ్రైవర్ కాశీ. చరక్ తిరిగి రావడం, అది అప్సరస లాంటి ఒక యువతిని తీసుకురావడం చూడగానే ఎప్పుడెప్పుడు ఈ విషయాన్ని మంత్రికుడు మర్రి సోమయ్యకు రిపోర్ట్ చేద్దామా అని అతను తొందరపడుతున్నాడు. తను ఎవరో ఇంతవరకు ఇక్కడ ఎవరికీ తెలీదు. తెలిస్తే ప్రమాదమని తనకు తెలుసు. కానీ మాంత్రికుడు అందించే నోట్ల కట్టెల మీద ఆశ అతన్ని అంతగా స్వామిద్రోహానికి పురిగొల్పుతోంది. ఎవరూ తన వైపు రావడం లేదని చుట్టూ చూసి నిర్ధారణ చేసుకున్నాక ఒక చెట్టు చాటున నిలబడి సంచిలోంచి శాటిలైట్ ఫోన్ తీసి ఆన్ చేశాడు. క్షణాల్లో మాంత్రికుడి మర్రి సోమయ్య లైన్లోకి వచ్చాడు. చెప్పరా కాశీ, ఏమిటి సమాచారం? చరక్ తిరిగి వచ్చాడా? అవతల నుంచి గరగరలాడింది మర్రి సోమయ్య గొంతు. ఇంత క్రితమే చరక్ తన శరీరంలో ప్రవేశించి మందసం నుంచి బయటికి వచ్చాడు. ఉత్సాహంగా చెప్పాడు. గుడ్. అయితే ఏదో తెచ్చి ఉంటాడు. ఏం తెచ్చాడరా అడిగాడు మర్రి సోమయ్య. ఏమీ తెలియదు. వెంట ఒక అందాల భరిణను తెచ్చాడు. అందాల భరిణ అంటే ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చాడు. చూడ్డానికి దేవకన్యలా ఉంది. ఏమిరా కాశీ, ఏదో అనుకుంటే మరేదో జరిగిందేంట్రా? నీవు నిజమే చెప్తున్నావా? నిజం గురువుగారు. వాళ్ళిద్దరినీ లోన కూర్చోబెట్టి అగ్నివేశుల వారు రహస్యంగా తలుపులు మూసి చర్చించుకుంటున్నారు. వెంటనే మీకు ఫోన్ చేశాను అన్నాడు కాశీ. కాశీ ఇంకేమో చెప్పబోతున్నాడు.
అంతలో వాడు మాట్లాడిన మాటలు అటు పులికొండయ్య ఇటు అప్పన్న కూడా విన్నారు. ఇక సహనం కోల్పోయాడు అప్పన్న. నమ్మక ద్రోహి. అతని మీద కోపం పొంగుకొచ్చి ఒక్క ఉదుటున కాశీ మీదకి వచ్చేశాడు. వాడు చేతిలోని ఫోన్ లాగి స్విచ్ ఆఫ్ చేసేశాడు. ప్రమాదం గ్రహించగానే చటుక్కున డాగర్ తీశాడు కాశీ. రే అప్పన్న, ఫోను ఇలా ఇవ్వు, లేదంటే చస్తావు అంటూ కోపంతో పొడవడానికి డాగర్ని పైకి లేపాడు. అదే సమయంలో దురుసుగా అడ్డం వచ్చిన కొండయ్య కాశీ చేతిని ఒడిసి పట్టి మెలి తిప్పి బలంగా భుజం మీద ఒకటిచ్చాడు. దెబ్బకి కెవ్వున అరిచాడు కాశీ. వాడి చేతిలో డాగర్ జారిపోయింది. దాన్ని తీశాడు అప్పన్న. ఠారెత్తిపోయాడు. పారిపోవాలని చూశాడు. కానీ పులికొండయ్య ఉడుం పట్టు ముందు అతని బలం ఎందుకు పనిచేయలేదు. నమ్మక ద్రోహి. ఇక్కడ విషయాలన్నీ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నావు? ఆ మాంత్రిక వెధవకేనా? చెప్పు అంటూ కాశీ చెంపలు వాయించి 2 చేతులను వెనక్కి విరిచి కట్టేశాడు పులికొండయ్య. ఇలాంటి ఎదవను బతకనీయకూడదు కొండయ్య. ఈ డాగతోనే కసకస పొడిచి చంపి ఇక్కడే పాతి పెట్టేద్దాం. నీకు ఏం లోటు చేశారా గురువుగారు? ఎవరికి ఇవ్వనంత స్వతంత్రం ఇచ్చి సొంత మనిషిలా చూసుకున్నారు. ఆ దేవుడికి ద్రోహం చేస్తావా అంటూ బలంగా 4 గుద్దులు గుద్దాడు. ఏమీ బదులు చెప్పలేక తలదించుకున్నాడు డ్రైవర్ కాశీ. వాడిని తిడుతూ స్థావరంలోకి లాక్కుపోయారు పులికొండయ్య అప్పన్నలిద్దరు. మాంత్రికుడు మరడి సోమయ్య తన స్థావరంలో సడన్గా ఫోన్ లైన్ కట్ కావడంతో నొసలు విరిచి విసుగ్గా చూశాడు. కాశీ చెప్పిన విషయం నమ్మబుద్ధి కావడం లేదు. తన అంచనా ఇలా తారుమారైందేమిటి? వెళ్ళిన చెరక్ రాముడిదో కృష్ణుడిదో పవిత్రమైన ఆయుధాలు మరోటో తెస్తాడనుకుంటే ఎవరో దేవకన్య లాంటి అమ్మాయిని తేవడం ఏమిటి? నిజమేనా? అయినా ఫోన్ లైన్ కట్ అయింది. ఏమై ఉంటుంది? ఎవరైనా అటు రావడం చూసి ఫోన్ ఆపి ఉంటాడా? మళ్ళీ ఫోన్ చేస్తాడా? కాసేపు ఎదురు చూసినా ఫోన్ రాకపోవడంతో తనే ఫోన్ చేశాడు. అటు నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కాశీ మీద కోపం కట్టలు తెంచుకుంది. చెప్పేవాడు పూర్తి సమాచారం చెప్పకుండానే ఫోన్ ఆపేయడం ఏమిటి? ఏం చేయాలి వీడిని? కానీ అంతలోనే తిరిగి శాంతించాడు. ఏమో అక్కడ ఏమైందో తెలియకుండానే వీడి మీద ఆగ్రహించి లాభం ఏముంది? ఏమాత్రం అవకాశం ఉన్నా ఓసారి అగ్నివేశాచార్యుడి స్థావరాన్ని పరిశీలించడం మంచిది. ఆ విధంగా ఆలోచించిన మరడి సోమయ్య వెంటనే అంజనం వేసి స్థావరాన్ని వీక్షించే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నివేశాచార్యుడు తన స్థావర ప్రాంతాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనంలో ఉంచాడు. అతనికి మరడి సోమయ్యకు అంజనంలో అక్కడంతా అడవి తప్ప వేరేమీ కనిపించలేదు. అసహనంలో మరడి సోమయ్య ఉండగానే అతన్ని ఎంకరేజ్ చేస్తున్న ఎంపీ కేంద్ర మంత్రి అయిన శంభులింగ మహాపాత్ర నుంచి ఫోన్ వచ్చింది. చెప్పండి పాత్రోజీ అన్నాడు విసుగును అదుపు చేసుకుంటూ. నువ్వు చెప్పాలి సోమయ్య. ఏమైనా సమాచారం తెలిసిందా? చెరక్ తిరిగి వచ్చాడా ఇంకా లేదా? అతని ఆతృత అతనిది. వస్తే ఏం తెచ్చాడో తెలుసుకోవాలి అని. ఆ వెంటనే వాటిని ఎలా స్వాధీనం చేసుకోవాలో ప్లాన్ చేస్తున్నాడు. కొద్ది క్షణాల పాటు ఏం చెప్పాలో సోమయ్యకు అర్థం కాలేదు. పూర్తి సమాచారం తనకే తెలియదు. ఇప్పుడు ఎవరో అమ్మాయిని వెంట తెచ్చాడు, అంతకు మించి ఏమీ తెలియదంటే శంభులింగం మహాపాత్ర తనని హేళన చేస్తాడు. తన మనుషుల్ని అసమర్థులంటాడు. ప్రస్తుతానికి చెప్పకపోవడమే మంచిది అనిపించింది. ఇంతవరకు తిరిగి రాలేదనే సమాచారం పత్రం నా మనిషితో ఇంత క్రితమే మాట్లాడా. ఇవ్వాలో రేపో రావచ్చును అనుకుంటున్నారట. వచ్చినట్టు తెలియగానే నేనే ఫోన్ చేస్తాను అంటూ నమ్మబలికి ఫోన్ లైన్ కట్ చేశాడు. మరడి సోమయ్యకి చాలా కోపంగా ఉంది. కోపాన్ని ఎవరి మీద చూపాలో తెలియడం లేదు. ఒక పక్క అగ్నివేశాచార్యుని స్థావరం విశేషాలు పూర్తిగా తెలియకపోగా, మరోపక్క తను ఆరంభించిన మహిషశక్తి పూజ ఇంకా పరిపూర్ణం కాలేదు. ఇప్పుడిప్పుడే తాము నివేదిస్తున్న రక్తాన్నం మహిషశక్తి ఆరగించడం ఆరంభించింది. త్వరలో వశమవుతుంది అంటున్నారు అఘోర. ఆ త్వరలో ఇంకెన్ని రోజులో అర్థం కావడం లేదు. ఆ శక్తి వశమైతే కానీ తను ఆచార్యుని ముందు నిలవలేడు. చెరక్ తిరిగి వచ్చాడని మాత్రం నమ్మకంగా తెలిసింది కాబట్టి తన శిష్యుల్లో ఒకరిని ఆ ప్రాంతాలకు పంపించడం కన్నా ఇప్పుడు మరో దారి కనిపించడం లేదు. ద్వాపర యుగం కాలం నాటి యువతిని ఎలా తీసుకురాగలిగాడు? ఆ యువతికి ఏమైనా అతీంద్రియ శక్తులున్నాయా? కాలచక్రాన్ని అధిగమిస్తున్నారే. అగ్నివేశాచార్యుడే అసాధారణమైన వ్యక్తి అనుకుంటే ఈ చెరక్ అంతకంటే గొప్పవాడిలా ఉన్నాడే. ఆలోచిస్తూ శిష్యుడు విలంబిని పిలుచుకురమ్మని ఒక శిష్యుణ్ణి పంపించాడు. తను ద్వారక చేరినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు జరిగిన విషయాల్ని చాలా క్లుప్తంగా జేచితాత అగ్నివేశాచార్యుడికి చెప్పాడు చెరక్. మిత్రవిందకు తెలుగు భాష అర్థం కాదు కాబట్టి అక్కడ ప్రేక్షకురాలిగా ఉండిపోయింది. వసంతయ్య రంగుల్లో చిత్రించి ఇచ్చిన వస్త్రభాగాన్ని దుస్తుల్లోంచి తీసి కళ్ళకద్దుకొని దాన్ని జేచితాతకు అందించాడు. దీన్ని అందుకొని కళ్ళకద్దుకొని శ్రీకృష్ణ, ముకుంద, మురారి అంటూ మాధవుణ్ణి తలుచుకుంటూ వస్త్రాన్ని విప్పి చూశాడు. ఆయన కనులు ఆనందంతోనూ
భక్తిభావంతోనూ మెరిశాయి. తన్మయుడైపోతూ దాన్ని యథాప్రకారం మడిచి తిరిగి చెరక్ చేతికిచ్చాడు. మనం ఎస్టేట్ భవంతికి వెళ్లే వరకు దీన్ని భద్రంగా నీ వద్దనే ఉంచు అన్నాడు. అలాగే జేజీగారు, ముందు మిత్రవింద కోసం ఒక సూట్ కేసు కావాలి. ఆమె దుస్తులు, నగలు భద్రం చేయాలి. నగల సంచిని అంతా చూడ్డం ఎంత మాత్రం క్షేమం కాదు. నేను దుస్తులు మార్చుకొని ఏమైనా తినాలి. అలాగే ఓసారి శాటిలైట్ ఫోన్ ఇస్తే హైదరాబాద్ ఫోన్ చేస్తాను. సుశ్రుత ఎలా ఉందో తెలుసుకోవాలి. గడగడ చెప్తున్న మునిమనవాన్ని చూసి నవ్వాడు ఆచార్యులు. ఎందుకా తొందర? సుశ్రుత ఇప్పుడు హైదరాబాద్లో లేదు. నీకోసం బెంగ పెట్టుకుందని తెలిసి దేవమ్మ ఆమెను మన మున్నలూరు వారి అగ్రహారానికి రప్పించింది. ప్రస్తుతం మన ఇంటనే ఉంది. ఆమె కోసం కంగారు పడాల్సిందేమీ లేదు. ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఫోన్ చేయకుండా ఉంటేనే మంచిది అనుకుంటున్నాను. మిత్రవింద మూలంగా మీ మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటూ నవ్వాడు. ఎందుకు జేజీగారు పరిహాసం అన్నాడు చెరక్ ఉడుక్కుంటూ. ఏం లేదురా, మన వంశంలో ఇంతవరకు ఎవరికి 2 భార్యల వారసత్వం లేదు. అది నీ మూలంగా ఆరంభం కానుందని తెలిసేసరికి నవ్వొచ్చింది అంటూ ఆచార్యుడు ఇంకా ఏమో చెప్పబోతుండగా ఉన్నట్టుండి బయట ఏదో కలకలం వినిపించింది. అదేమిటో తెలుసుకునే ఉద్దేశంతో చెరక్ మిత్రవిందలను అక్కడే ఉండమని చెప్పి తను వెంటనే తలుపులు తీసి బయటకెళ్ళి యథాప్రకారం తలుపులు మూశాడు ఆచార్యులు. ఆయన బయటకెళ్ళగానే చెరక్ వంక చూసింది మిత్రవింద. ప్రియుడా, సుశ్రుత అనినా ఎవరు? మున్నలూరి వారి అగ్రహారం అనినా ఈ అగ్రహారము ఎచట కలదు? గతములో ద్వారకయందే చెప్పి తిని కదా వివాహమైనదని. అగ్రజ నామధేయము కదు సుశ్రుత అంటూ దేవనాగరిలో ప్రశ్నించింది. ఆ ప్రశ్న వింటూనే అదిరిపడ్డాడు చెరక్. నమ్మలేనట్టు మిత్రవింద వంక చూశాడు. ఓ నాయనో, ఈ అమ్మాయి ఏకసంతాగ్రాహి మాత్రమే కాదు, అరుదైన ధారణ శక్తి, తెలివితేటలు ఈమె సొంతం. ఎక్కడో ద్వాపరాన ద్వారకాపురి అందుండగా ఓసారి తనకు పెళ్ళయిందని తన భార్య పేరు సుశ్రుత అని చెప్పాడు. ఇప్పుడు జేజీ తాతగారి మాటలు వినగానే అది గుర్తు తెచ్చుకొని తనను ప్రశ్నిస్తుందంటే ఇది అసాధారణమైన విషయం. పైగా మున్నలూరి వారి అగ్రహారం అనేది ఒక ఊరి పేరు అని కూడా ఊహించేసింది. అవునన్నట్టు తలుపాడు. మిత్రవింద చేతిని అందుకొని ప్రేమగా ముద్దాడాడు. నీకు సుశ్రుత మీద కోపం కానీ అసూయ కానీ లేవా? లాలనగా అడిగాడు. అది ఏటికి ప్రియుడ కోపంలో అసూయలు? పురుషుడు బహుభార్యలు కలిగి ఉండుట లోకాచారమే కదా అంటూ నవ్వింది. తనింకా ద్వాపరంలో ఉన్నట్టే ఆలోచిస్తుంది. నేటి కలికాలంలో ఒక్క పిల్లంతోనే వేగలేక చేస్తున్నారు పురుషులు. ఇద్దరైతే ఇక యాతనే. ఇక బహుభార్యలంటే వాడు చచ్చాడే. నాకు అక్క సుశ్రుతను గాంచవలనని ఉన్నది. ఎప్పుడు పోగుదము? మిత్రవింద ప్రశ్నలతో ఆలోచన నుంచి బయటపడి చిన్నగా నవ్వాడు చెరక్. రేపటి దినమున తప్పక పోగుదాం, తొందరేలా అన్నాడు. నాకు ఆ విషయం బాధగా ఉన్నది అన్నది మిత్రవింద. ఏమా విషయము? మీ వారందరినీ వదిలి నాతో వచ్చినందులక అన్నాడు చెరక్. లేదు అటులా కాదు. తమ్ముడు ధాతయ్యనినా నాకెంతో ఇష్టము. మనము వచ్చు సమయమున వాడు ఇంటలేడు. వాడికి చెప్పనే లేదు. చాలయూ నొచ్చుకొని ఉండును అంది బాధగా. ఆ మాట నిజమే గాని ఈ విషయంలో తను చెప్పగలిగింది ఏమీ లేదు. కాబట్టి మౌనంగా ఉండిపోయాడు చెరక్. ఇచట మనుజులు అటుల జుత్తు కత్తిరించుకొని ఉంటిరేమి? నీవు ద్వారక తిరిగి వచ్చుచున్నప్పుడు ఇటులే జుత్తు కత్తిరించుకొని ఉంటివిగా? మరో ప్రశ్న అడిగింది మిత్రవింద. ఆమె ఈ ప్రశ్న అడిగాక కానీ తన జుత్తు భుజాల మీద పడుతున్న సంగతి గుర్తు రాలేదు చెరక్కి. ద్వారకలో ఇది పద్ధతి. ఇప్పుడు అర్జెంటుగా తను క్షవరం చేయించుకోకపోతే తన వేషాన్ని చూసి ఎవరో నాటకాల రాయడనుకుంటారు. మిత్ర, మనం ఇప్పుడు కలియుగమునకు వచ్చితిమి, అనగా మీ ద్వాపరము నుండి భవిష్యకాలమునకు వచ్చితిమి. ఇచట పురుషులు ఇలాగనే జుత్తు కత్తిరించుకొని క్షురకర్మ గావించుట ఆచారము అన్నాడు. అటులన మరి ఇచట పురుషులను స్త్రీలను సరి సమానమగు పొడవుందురా? ఇచట గల వారందరూ పొడవు లేరేమి? వారి దుస్తుల తీరు వేరుగా ఉన్నదేమి అంది మిత్రవింద. ఆమె సందేహాలు విని నవ్వుకున్నాడు. మిత్ర, ఇచ్చట స్త్రీల కన్నా పురుషులే పొడవుగా ఉందరు. నీవు ఇచ్చటి స్త్రీల కన్నా పొడవు గనుక పురుషులతో సమానమగు పొడవున ఉన్నావు. కలికాలమున మానవులు ఇంతే. ద్వాపరమున మానవుల జీవన విధానము ఆచారములు వేరు, ఇక్కడ వేరు. నీవు చూడవలసినవి ఆశ్చర్యపోవలసినవి ఎన్నో విశేషములు కలవు. తొందరేలా అంటూ నచ్చజెప్పాడు. ఈ లోపల బయట అగ్నివేశాచారుడు వెళ్ళేసరికి పిల్లా గోవింద పాత్రుడు కోపంతో ఊగిపోతున్నాడు. పక్కన ఆయన కుమారుడు శివరామ ముకుంద పాత్రుడు ఉన్నాడు. ఎదురుగా చేతులు వెనక్కి విరిచి కట్టబడిన స్థితిలో తల వంచుకొని నిలబడున్నాడు డ్రైవర్ కాశీ. వాడి వెనుక అప్పన్న పులికొండయ్యలు ఉన్నారు. పని వాళ్ళు చేరిపోయారు. అప్పటికే ఒక కోటింగ్ అయిపోయింది కాబోలు. విశ్వాసఘాతకుడు, ఎంతో నమ్మకమైన వాడివని నిన్ను నమ్మి దైవం లాంటి గురుదేవుడికి
రికమెండ్ చేసి ఇక్కడ డ్రైవర్గా ఉంచాను. నీకేం తక్కువైందని మన శత్రువుకి ఇక్కడ విషయాలు చేరవేస్తున్నావురా, మాట్లాడరా అంటూ ఆవేశం ఆపుకోలేక కాశీని 2 దెబ్బలు వేశాడు. ఇంతలో అగ్నివేశాచార్యులు తమ వైపు రావడం చూసి పక్కకు తప్పుకున్నారు అంతా. ఏమైంది, కాశీని ఎందుకు కొడుతున్నారు? నిశితంగా అందరినీ చూస్తూ అడిగాడు ఆచార్యులు. పులికొండయ్య ముందుకొస్తూ డ్రైవర్ కాశీని ఆయన ముందుకు తోశాడు. స్వామి, మన అప్పన్న ఈడకొచ్చినప్పటి నుంచి వీడిని అనుమానిస్తూనే ఉన్నాడు. ఇవాళ మాటు వేసి పట్టుకున్నాం. ఇదో ఈ శాటిలైట్ ఫోన్ వీడిదే. మన దగ్గర నమ్మకంగా ఉంటూనే ఇక్కడి విషయాలన్నీ ఆ మాంత్రికుడు మరడి సోమయ్యకు చేరేస్తున్నాడు. చెరక్ బాబు తిరిగి వచ్చిన సంగతి, ఎవరో అమ్మాయిని వెంట తెచ్చిన సంగతి అప్పుడే మాంత్రికుడికి ఫోన్లో చెప్పేశాడు. అగ్నివేశాచార్యుడికి ముఖంలో కొద్ది క్షణాల ఆశ్చర్యం తొంగి చూసింది. అంతకు మించి కుప్పడలేదు, ఆవేశపడలేదు ఆయన. చాలు, అర్థమైంది అంటూ డ్రైవర్ కాశీ వంక చూశాడు. ఆయన ముఖంలోకి చూడలేక తల దించేసుకున్నాడు వాడు. ఏరా, వీళ్ళు చెప్తుంది నిజమేనా? తప్పు చేశావా అని అడిగాడు. అంతే. ఒక్కసారిగా బోరున ఏడుస్తూ ఆయన పాదాల ముందు మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. వాడు ద్రోహం చేశాడని అర్థమైపోతుంది. ఇక వీడితో మాటలు అనవసరం గురువుగారు, వీడిని క్షణం కూడా ఉంచకూడదు, పంపించేద్దాం అన్నాడు ఆవేశంగా గోవిందపత్రుడు. శాంతంగా నవ్వాడు అగ్నివేశాచార్యుడు. గోవింద, వీడు తప్పు చేశాడని మనము తప్పు చేయకూడదు కదా. నీ ఆవేశాన్ని తగ్గించు. ఇక వీడినేమీ అనవద్దు. వీడు చేసిన తప్పు కన్నా నాకు వీడు చేసిన సేవలే అధికం. ఆ పైన శత్రువని తెలిసాక దగ్గరే ఉంచాలి, దూరంగా నెట్టకూడదు. వీడు మనతోనే ఉంటాడు, కానీ శిక్ష అనుభవించక తప్పదు అన్నాడు. అగ్నివేశాచార్యుని నిర్ణయం విని తెల్లబోయారంతా. అంత పెద్ద తప్పు చేసిన డ్రైవర్ కాశీని పల్లెత్తు మాట అనలేదు ఆయన. ఆ మాటలు విని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు కాశీ. మీరే శిక్ష వేసినా భరిస్తాను స్వామి, పొమ్మనకండి. ఇక జీవితంలో ఎప్పుడు మీకు ద్రోహం చేయను అంటూ ఏడ్చేశాడు. అప్పన్నను పిలిచి వాడు కట్లు విప్పి లేపి నిలబెట్టించాడు అగ్నివేశాచార్యుడు. కాశీ, ఇప్పటి నుండి 6 మాసముల వరకు ఎవరికీ ఏమీ చెప్పకుండా నీ నోటి మాటను తీసేస్తున్నాను. ఎవరికి ఏ సమాచారం రాసి చూపకుండా నీ కుడి చేతి బొటన వేలు చచ్చుబడేలా చేస్తున్నాను. ఇదే నీకు విధించే శిక్ష. నీ వృత్తికి ఏ ఆటంకము రాదు. ఎప్పటిలా పని చేసుకో అంటూ నీటిని అభిమంత్రించి వాడి మీద చల్లాడు. అంతే. కాశీకి నోట మాట పడిపోయింది. కుడి చేతి బొటన వేలు చచ్చుబడిపోయింది. అందరి వంక గంభీరంగా చూస్తూ, ప్రతీకారం కన్నా క్షమాగుణం గొప్పది. కాశీ ఎప్పటిలాగే మనతో ఉంటాడు. ఎవరు వీణ్ణి ఏమీ అనకూడదు, కించపరచకూడదు. మనం సాయంకాలం కోరుకొండ ఎస్టేట్ భవంతికి వెళ్ళిపోతున్నాం. ఆ ఏర్పాట్లలో ఉండండి అంటూ అందరినీ హెచ్చరించి వెనుతిరిగాడు. కాశీ వినయంగా ఆ శిక్షకు తలొగ్గి వెళ్తున్న అగ్నివేశాచార్యుని పాదాలకు నమస్కరించాడు. ఆ తర్వాత తన శాటిలైట్ ఫోన్ని అందరి ముందు నేలకి విసిరి కొట్టి ధ్వంసం చేశాడు. అగ్నివేశాచార్యుని అక్కడ ఆచార్యునికి ఒక పక్కగా మిత్రవింద చెరకులు జంటగా కూర్చొని ఉన్నారు. వారిరువురు ద్వాపరం నుండి తిరిగి వచ్చిన ఈరోజు శుభప్రదమైన గురువారం. అందుకే ఆ ఇరువురి చేత శ్రీకృష్ణ బలరామ ప్రభువులకి ప్రత్యేక పూజ చేయిస్తున్నారు ఆచార్యులు. ఇప్పుడు చెరక్ చక్కగా క్రాఫ్ట్ చేయించుకొని ప్యాంటు షర్ట్ ధరించి ఎప్పటిలా ఉన్నాడు. మిత్రవింద తలారా స్నానం చేసి జుత్తు ముడివేసుకొని పొడి దుస్తులు ధరించి ఉంది. అసలు ఆమె చేత స్నానం చేయించడానికి చెరక్ నానా అవస్థలు పడ్డాడు. ఆమె ఒంటి మీద నగలు ఒలిచి చెరక్కి ఇవ్వడానికి అరగంట సమయం పట్టింది. మెడలోని రత్నహారాలు, భుజకీర్తులు, నడుం వడ్డానం, నడుం వద్ద వేలాడు పక్క గొలుసు, పాపుడు పింద, చెంపచెరాలు, ముక్కెర, ఇలా ఒక్కటా రెండా వాటన్నిటినీ ఒక టవల్లో చుట్టి ఆమె లోనకి పంపిస్తే వెళ్ళినట్టే వెళ్ళి వెంటనే బయటికి వచ్చేసింది. ప్రియుడా, ఏమిది స్నానశాల ఇంత చిన్నదిగా ఉన్నది? జలకమునకు పన్నీరును పుష్పములు లేవా? పూసుకొనుటకు పాలమీగడ ఏది? పసుపు ఏది? నలుగు సున్నుపిండి ఎక్కడ? తల స్నానమునకు నురుగకాయలు లేవాయే. తల స్నానం ఎటుల చేతును అంటూ నస ఆరంభించింది. లోన సబ్బు ఉంది, షాంపూ ఉంది, కావలసినన్ని చన్నీళ్ళున్నాయి. కానీ ఆమెకి సబ్బులు షాంపూలు తెలియదాయి. ఆమెకి వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పి ఇప్పటికిలా కానిమ్మని లోనకి పంపించేసరికి చాలురా దేవుడా అనిపించింది. ఒక సూట్ కేసులో మిత్రవింద నగల సంచి, ఆమె దుస్తులన్నీ సర్దిపెట్టి తాళం వేశాడు. పూజా మందిరంలో హోమగుండం రగిల్చబడింది. అగరు ధూపం, సాంబ్రాణి పొగలతో మందిరమంతా సువాసనల నుండి భక్తిభావం నింపుతున్నాయి. మందిరం తలుపులు మూసి ఉన్నాయి. పిల్ల గోవింద పాత్రుడు, ఆయన కొడుకు శివరామ ముకుంద పాత్రుడనే లోనకి పిలిచారు. తను తెచ్చిన వస్త్రభాగాన్ని చెరక్ మిత్రవిందకివ్వగా ఆమె దాన్ని విడదీసి కళ్ళకద్దుకొని పూజాపీఠం మీద ఉంచింది. ఆమె చేతనే ఆ వస్త్రానికి పసుపు బొట్లు మూలలందు పెట్టించాడు అగ్నివేశాచార్యుడు.
ఆ వస్త్రం మీద చిత్రించబడిన శ్రీకృష్ణ వారి నిజరూపానికి పక్కనే గల శమంతకమని పాంచజన్యం, కిరీటం, మురళీలను చూసి ముగ్ధులైపోతూ భక్తితో నమస్కరించారంతా. గోవిందపాత్రుడు, శివరాం ముకుందపాత్రుడు తమ కళ్ళని నమ్మలేకపోతున్నారు. ఈ పూజలో పాల్గొనడం, ఈ వస్త్ర భాగాన్ని చూడడం తమ అదృష్టంగా భావించారు. అగ్నివేశాచార్యుడు తాను పక్క నుండి మిత్రవింద చెరక్ల చేతనే ఈ పూజ చేయించడానికి తగిన కారణం ఉంది. చెరక్ది ద్వారకతో గత జన్మ అనుబంధం కాగా మిత్రవింద అక్కడి యువతి, నేరుగా అందరినీ చూసిన యువతి. ఆమె 2 యుగాలకి వారధి లాంటిది కాబట్టి ఆమె చేతనే పూజ నిర్వహింపచేశాడు. పూజ ముగిసేసరికి సాయంత్రం 3 గంటలయింది. తర్వాత నుంచి స్థావరాన్ని మూసి ప్రయాణ ఏర్పాట్లకు హడావుడి మొదలైంది. ఈసారి మిత్రవిందకు నగలన్నీ ఇవ్వలేదు చెరక్. సింపుల్గా మెడలో ఒక హారం, చెవిదిద్దులు, ముక్కెర, ఉంగరాలు మాత్రం ధరింపచేశాడు. సామాన్లన్నీ కారు, జీపుల్లోకి సర్దడం అయిపోయింది. అగ్నివేశాచార్యుడు తమ స్థావరాన్ని ఎప్పటిలా అష్టదిగ్బంధనం చేసేశాడు. కారు డిక్కీలో తమ సూట్ కేసులు ఉంచారు. చెరక్, మిత్రవింద, అగ్నివేశాచార్యుడు, గోవిందపాత్రుడు, శివరాం ముకుందపాత్రుడు అంతా కారులోనూ, మిగిలిన వాళ్ళు జీప్లోనూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే వాహనాల వద్దకి రాగానే కార్, జీప్లను వింతగానూ ఆశ్చర్యంగానూ చూడనారంభించింది మిత్రవింద. ప్రియుడా, ఇవి ఏమి రథములు? వీటిని లాగు జంతువులేవి? అశ్వములా, వృషభములా? అడిగింది సందేహంగా. ఓరి నాయన, దారి పొడవునా ఇలాగే నన్ను ప్రశ్నలతో బుర్ర తినేలా ఉంది. జేజీగారు, మీరైనా తన సందేహం తీర్చండి అంటూ అరిచాడు చెరక్. ఆమె ప్రశ్నలు, చెరక్ విసుగు విని అగ్నివేశాచార్యుడు, పిల్ల గోవిందపాత్రుడు నవ్వుకున్నారు. పోరా భడవ, తనను తెచ్చుకుందే నువ్వు, సందేహాలు మేం తీర్చాలా? నీ తంటాలు నువ్వు పడు అంటూ కార్ డోర్ తెరిచి లోన కూర్చున్నాడు అగ్నివేశాచార్యుడు నవ్వుతూ. ఈ లోపల వెనక ఉన్న జీప్ ఇంజన్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ కాశీ. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ స్టార్ట్ అయింది ఇంజన్. అంతే, ఆ శబ్దం వింటూనే కెవ్వున అరిచి చెరక్ని వాటేసుకుంది మిత్రవింద. ఏమైందో అర్థం కాక కంగారు పడి జీప్ ఇంజన్ ఆపేశాడు కాశీ. కారు ఎక్కిన అగ్నివేశాచార్యుడు కూడా దిగిపోయారు. మిత్రవింద ఎందుకంతగా భయపడిందో మొదట చెరక్కి అర్థం కాలేదు. కాసేపు అయోమయ పరిస్థితి నెలకొందక్కడ. ఆమె పిరికిది కాదని, చాలా ధైర్యం గల యువతి అని చెరక్కి తెలుసు. శత్రువుల దాడిని తిప్పగొట్టడంలో ద్వారకాపుర స్త్రీలు పురుషులతో సమంగా పోరాడే పోరాట పటిమ వారిది. అలాంటి మిత్రవిందకి భయమా? ఆమె వెనకడం గమనించి వెన్ను తట్టి జుత్తు నిమిరి ప్రేమగా కళ్ళలోకి చూశాడు. ఏమైంది మిత్ర, ఎందులోకింత బేలతనము, ఏల భయము అంటూ లాలనగా అడిగాడు. ఇటులా శార్దుల గర్జన వినపడినది. ఈ వనమున సింహ శార్దులములు సంచరించుచున్నవి. వాటిని సంహరించుటకు మా వద్ద ధనుర్బాణములు కానీ బరిసెలు కానీ లేవాయి. మీరు ఆ గర్జనలను వినలేదా అంటూ దేవనాగరిలో తన భయానికి కారణాన్ని వివరించింది మిత్రవింద. అప్పటికి కానీ ఆమె భయకారణం అర్థం కాలేదు. జీప్ ఇంజన్ స్టార్టింగ్ శబ్దం విని పులి గాండ్రింపు అనుకొని భయపడిపోయింది అంతగా. అది విని అగ్నివేశాచార్యుడు, గోవిందపాత్రుడు కూడా నవ్వకుండా ఉండలేకపోయారు. మిత్ర, నీ భయము అర్ధరహితము సుమ. ఈ వనమున క్రూర మృగములు లేవు. నేనుండగా భీతిల్లో పని ఏమి? ఇది శార్దుల గర్జన కాదు, వాహన యంత్ర శబ్దం. ఈ వాహనములు జంతువులు లేకయే యంత్ర సాయమున పరిగెత్తును. భీతిల్లకుము, రమ్ము చూపేదా అంటూ వెనుతిరిగి కాశీ వంక చూస్తూ, ఒరే కాశీ, మా కారు బయలుదేరే వరకు జీప్ స్టార్ట్ చేయకురా, నీకు పుణ్యం ఉంటుంది అని అరిచాడు. అలాగే అన్నట్టు తలుపాడు కాశీ. అప్పటికి మిత్రవింద భయం నుండి కాస్త తేరుకుంది. జంతువులు లేకుండా వాహనం పరిగెత్తుటేమి? ఇది ఏమి విచిత్రము, ఇది ఏమి వింత? తనలో తనే ఆశ్చర్యపోతుంది మిత్రవింద. చెరక్ కార్ ఫ్రంట్ డోర్ తెరిచి ఆమెను ముందు సీట్లో కూర్చుండజేశాడు. తను అటు తిరిగి వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. వెనక సీట్లో అగ్నివేశాచార్యుడు, గోవిందపాత్రుడు, శివరాం ముకుందపాత్రుడు కూర్చొని డోర్ మూశారు. కారు ఇంజన్ స్టార్ట్ చేశాడు చెరక్. మిత్రవిందకు అమిత ఆశ్చర్యంగా ఉంది. భయపడకు మిత్ర, దీన్ని కారు అంటారు, పరిగెత్తుతుంది చూడు అంటూ కారుని ముందుకు దిక్కించాడు. కారు ముందుకు కదిలాక జీప్ స్టార్ట్ చేసి అనుసరించాడు డ్రైవర్ కాశీ. మిత్రవింద ముఖంలోని విభ్రాంతిని, విస్మయాన్ని స్పష్టంగా చూస్తున్నారంతా. ఆమె చెరక్ భుజాన్ని వదలడం లేదు. వెనక్కిపోతున్న అడవిని, చిన్న చిన్న అడవి జంతువులని పసిపాపలా చూస్తుంది. మిత్ర, గోముగా పిలిచాడు చెరక్. అంది మిత్రవింద. ఈ వాహనము ఎటులున్నది అడిగాడు. అద్భుతము, చచ్చింది గొర్రె అంది అచ్చ తెలుగులో మిత్రవింద. ఆ పలుకులు విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారంతా. తెలుగు భాష తెలియని అమ్మాయి అచ్చ తెలుగులో అద్భుతంగా చచ్చింది గొర్రె అంటే అందరికీ షాకే. చెరక్ వింతగా తన్ని చూడ్డం చూసి ఏలనట్లు వీక్షించుట, చచ్చింది గొర్రె అనినా తెలుగు భాష యందు అంతయు బాగున్నదని అర్థమని ద్వారకలో నీవే కదా నుడినితివి అంది గడుసుగా.
ఆ మాటలు వినగానే ఏం జరిగిందో ఊహించి వెనుక సీట్లోని అగ్నివేశాచారులు మిగిలిన వారు కూడా పక్క నవ్వారు. తల పట్టుకున్నాడు చరక్. ఎప్పటి మాట, ఎంతటి ధారణ శక్తి! ఈమె బుర్రలో ఉన్నది మెదడా లేక కంప్యూటరా అనిపించింది. ఏరా చరక్, అమ్మాయితో అబద్ధాలు కూడా చెప్పావన్నమాట. అమ్మ విత్రవింద అంటూ ఆమెతో దేవనాగరిలో చచ్చింది గొర్రె అనే మాట ఊతపదమని, ఆ మాటకి అర్థం అంతా బాగుంది కాదు అని, గొర్రె చచ్చింది అనే అర్థం అని వివరించగా మిత్రవిందకు నవ్వాగలేదు. చతుర, నాతో చతురులాడినావు కదా, మీ భాష తెలియదనేగా. నేను మీ భాష అభ్యసించి అప్పుడు చెప్పేదా అంది గడుసుగా. దారిలో కరెంటు స్తంభాల మీది తీగలను చూసి అవి ఏమిటి అంటుంది. ఆకాశంలో విమానం పోతుంటే చూసి దేవతలు విమానయానం చేస్తున్నారంటూ కోరుకొండ ఊరు చేరేసరికి అక్కడ గోడల మీద సినిమా వాల్ పోస్టర్లను చూసి అది ఏమి ప్రాకారములపై చిత్రములు కనిపించుచున్నవి అని అంది. అలా దారి పొడవునా పసిపిల్లల చరక్ని ప్రశ్నిస్తూనే ఉంది మిత్రవింద. హైవేలోకి వచ్చేసరికి కార్లు, బస్సులు, మోటార్ సైకిల్స్, ఆటోలు, సైకిల్స్, రిక్షాస్ అన్నిటినీ చూసి విభ్రాంతురాలై అలానే చూస్తూ ఉండిపోయింది. చివరికి ఇక్కడ మనుషులంతా పొడుగు లేరేమి, ఆరోగ్యంగా బలంగా లేరేమి, స్త్రీలు మరీ పొట్టిగా ఉన్నారేమి అంటుంటే కొన్నిటికి అగ్నివేశాచారులు బదిలిచ్చి చరక్కి శ్రమ తప్పించాడు. కను చీకటి పడకముందే అంతా ఎస్టేట్ భవంతికి చేరుకున్నారు. ఆ రాత్రి గాలి ధారాళంగా వీచే కార్నర్ రూమ్లో మెత్తటి పరుపు మీద ఆముదం దీపం వెలుగులో ప్రశాంతంగా నిద్రపోయింది మిత్రవింద. ఆమె నిద్రపోయే వరకు చరక్ చేతిని వదల్లేదు. పక్కనే కూర్చున్నాడు. ఆమె మామూలు భోజనం తిన్నదని తెలుసు. ఆమె కోసం జొన్న రొట్టె, పట్టు తేనె, చిక్కటి పాలు, పండ్లు ఏర్పాటు చేశాడు. కానీ ఆమె మాత్రం పట్టు తేనెలో జొన్న రొట్టె ముంచుకు తిని పాలు తాగి పడుకుంది. మిత్రవింద నిద్రపోయాక తలుపులు దగ్గరగా మూసి బయటకు వచ్చాడు చరక్. అప్పటికే కింద గదుల్లో అంతా నిద్రపోయారు. జేజీతాత అగ్నివేశాచార్యుడు గదిలోకి వెళ్ళేసరికి ఆముదం దీపం కాంతిలో ఏదో గ్రంథం తిరగేస్తూ మెలుకగానే ఉన్నారు ఆయన. వచ్చి ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ముని మనవణ్ణి చూడగానే గ్రంథాన్ని మడిచి పక్కన పెట్టాడు ఆచార్యులు. మనవడి వంక తదేకంగా చూడసాగారు. ఏమిటి జేజీ గారు అడిగాడు చరక్. ఏమీ లేదురా, నెల 15 రోజులు ద్వారకలో ఉండి వచ్చావు. ఆ బలరామకృష్ణుల్ని ప్రత్యక్షంగా చూశావు. ఎంత అదృష్టవంతుడివి. వయసులో పెద్దవాడినైపోయాను కానీ లేదంటే నీ పాదాలకు ముక్కాలనుందిరా అన్నాడు. అంత మాటనకండి జేజీగారు, ఇది మీరు నాకు ఇచ్చిన అదృష్టం. మీ ఆశయ సాధన నా లక్ష్యం. నాకు ద్వారకతో గత జన్మ సంబంధం ఊహించని మలుపు. నాకే కాదు, గత జన్మలో నేను చతురుడిగా ఉన్నప్పుడు కూడా నా జేజీ తాతగారు మీరే. అప్పుడు మీ పేరు అగ్నిభట్టారకుల వారు. మరో విషయం కూడా మీకు చెప్పాలి. మన మున్నలూరి వారి వంశమూలాలు కృష్ణా జిల్లా మున్నలూరి గ్రామంలో ఉన్నాయనుకున్నాం, కానీ కాదు. మన వంశమూలాలు ద్వాపరంలో ద్వారకలో ఉన్నాయి. మన వంశమూల పురుషుడు సుశ్రుత మహర్షుల వారు. అనువంశికంగా మీరు, నేను, బహుశా మన కుటుంబాల్లోని మిగిలిన వారు కూడా ఆయుర్వేద వైద్య కుటుంబాల్లోనే జన్మిస్తూ రావడం విశేషం. చతురునిగా నా తండ్రి వల్లభాచార్యుడు గొప్ప ఆయుర్వేద వైద్యుడు, బలరామ ప్రభువుల ఆస్థాన వైద్యుడు కూడా. ఆయన చరక మహర్షుల వారి శిష్యుడు. చరక మహర్షుల వారి దర్శన భాగ్యం కలగలేదు. అదే కించిత్తు బాధగా ఉంది అన్నాడు. తను గత జన్మలో చతురుడిగా ఘనత వహించిన వైద్యుడన్న విషయాన్ని అగ్నివేశాచార్యునికి చెప్పలేదు. ఆయన ఎంత చెప్పినా వైద్య వృత్తిని అలక్ష్యం చేసి తను కంప్యూటర్స్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆ విషయం చెబితే మళ్ళీ వైద్యం నేర్చుకోమంటాడని భయం. చరక్ మాటలు విని చిన్నగా నిట్టూర్చాడు అగ్నివేశాచార్యుడు. అంతా ఈశ్వరిచ్ఛ. ఇంతకీ ఇన్ని రోజులున్నావు కదా, కుశస్థలి, ద్వారకాపురి రెండూ ఒకటేనా అడిగాడు. కాదు జేజీ గారు, రెండూ ఒకటి కాదు, వేరు కానీ దూరంలో మాత్రం లేవు. చాలా దగ్గర ప్రాంతాలు. రెండూ ఒకటే అనుకోవడానికి తగిన కారణం కూడా ఉంది. ఏమిటా కారణం? కుతూహలంగా అడిగాడు అగ్నివేశాచార్యుడు. కుశస్థలి అంటే కుశుడు వసించిన భూభాగం లేదా దర్భపడిన భూభాగం జేజీ గారు. అంతా అనుకుంటున్నట్టు పూర్వద్వార అనే బెట్ ద్వారక దీవే కుశస్థలి. అయితే దీన్ని కుశద్వీపం అనేవారు కానీ కుశస్థలి అనరు. ఇంకా చెప్పాలంటే మీరు వెళ్ళినప్పుడు కొంత ఎత్తైన చోట బాట మీద నిలబడి ద్వారకను చూశానన్నారు కదా, ఆ మార్గం హస్తినకి పోయే రాజమార్గం. అక్కడికి కాస్త ఎగువన అటవీ భాగంలో పాడుబడిన ఊరు ఉంది. అదే కుశస్థలి నగరం. మొదట ఈ కుశస్థలి నగరాన్నే పునర్నిర్మించి ద్వారవతి అన్నారు. అనార్ధుడి కాలం నుంచే దీన్ని కుశస్థలి అని ద్వారవతి అని పిలిచేవారు.
కాబట్టి అక్కడి వరకు కుశస్థలి అన్న ద్వారవతి అన్న ఒకటే. కానీ ఆ తర్వాత దీన్ని కూడా వదిలి తీరంలోని రైవతక పర్వతం చెంత రెండో ద్వారవతి నిర్మాణం జరిగింది. అది కూడా సురక్షితం కాదనుకున్న తర్వాత సముద్రుణ్ణి అడిగి స్థలం తీసుకొని ద్వారక నిర్మాణం జరిగింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.